హే ఫ్రెండ్స్, ఇప్పుడే మిరాయి చూసి రావడం జరిగింది. చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలనంటే తేజ సజ్జా రెండు బిగ్ సర్ప్రైజులు ఉన్నాయండి. ఆ సర్ప్రైజులు లేని నువ్వు నిన్న ఒక ట్వీట్ వేసింది అనమాట. ప్రభాస్ ఈ సినిమాలో కామెడీ ఉంది, స్టార్టింగ్ లో మిస్గా మాకని అని చెప్పి ఒక ట్వీట్ వేసిండు. అది కూడా లేనే లేదు. దీనివల్ల చాలా మంది థియేటర్ నుండి డిసప్పాయింట్ బయటకు వచ్చారు. నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఈ సినిమాలో నేను బాగా గ్రాండ్ గా ఎక్స్పెక్ట్ చేసింది శ్రీరాములు వారి ఎంట్రీ అనమాట. అది లేనే లేదు. ట్రైలర్ లో మనకి ఏ షార్ట్స్ అయితే చూపించారో అదే సినిమాలో పెట్టారు. ఇదొకటి. హీరోని కూడా చాలా వీక్ గా చూపించారు. ఇప్పుడు హీరో వితౌట్ మిరా ఏం చేయలేడు, ఏం పేకలేడు అన్నలేక తన క్యారెక్టర్ అయితే దోసుకుంటాడు. మనోజ్ చూసుకున్నట్లయితే చాలా తోపు అనమాట. తన యొక్క శక్తులైన అసలు మనోజే నర ఈ సినిమాలో హీరో అనేటటువంటి ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది. మనోజ్ని అయితే మామూలుగా ఎలివేట్ చేయరు. బబ్బబ్బా వీడిని చంపగలమా, వీడికి ఎంత పవర్స్ ఉన్నాయి అనేటటువంటిది అడుగడుగున మనకు చూపించుకుంటా భూషణ్ తెప్పించుకుంటా లాస్ట్ లో తనైతే సింపుల్ గా చంపేశారనమాట. బీజం అయితే టాప్ నాకు ఉంది. ఫస్ట్ 30 మినిట్స్ చాలా స్లోగా ఉంది. తర్వాత దద్దరిల్లింది. ఇంటర్వెల్ ఓకే. సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంది. శ్రీరాముని మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా, ప్రభాస్ని మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా, టాప్ నా గ్రాఫిక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు.